మనకి ఈరోజు మళ్ళీ డేట్ 11/6/2023 मगर बदली के बच्चे अपने हैं संपूर्ण बनना क्योंकि वापस घर जाना और फिर पावन दुनिया में आना మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు సంపూర్ణంగా అవ్వాలి. ఇప్పుడు మీరు సంపూర్ణంగా అవ్వాలి. ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళాలి. మరియు మరలా పవిత్ర ప్రపంచంలోకి రావాలి. మరలా పవిత్ర ప్రపంచంలోకి రావాలి. ఇప్పుడు మీరు సంపూర్ణంగా అవ్వాలి. ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళాలి. తర్వాత పవిత్ర ప్రపంచంలోకి రావాలి. प्रश्न संपूर्ण पावन बनने की युक्ति कौन सी है? संपूर्ण पवित्र अवताనికి युक्ति ఏంటి అని చెప్తున్నారు. సంపూర్ణ పవిత్రంగా అయ్యేందుకు యుక్తి ఏంటి? సంపూర్ణ పవిత్రంగా అయ్యేందుకు యుక్తి ఎటువంటిదని అడుగుతున్నారు బాబా. उत्तर जवाब संपूर्ण पावन बनना है तो पूरा बेगर बन दे साइड सब संबंधों को बोलो और मुझे याद करो तब पावन बन. సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి అనుకున్నట్లయితే పూర్తి నిరుపేదలుగా అవ్వండి. సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి అనుకున్నట్లయితే పూర్తి నిరుపేదలుగా అవ్వండి. దేహ సహితంగా అన్ని సంబంధాల్ని మర్చిపోండి. దేహ సహితంగా అన్ని సంబంధాల్ని మర్చిపోండి. మరి నన్నొక్కడినే స్మృతి చేయండి. మరియు నన్నొక్కడినే స్మృతి చేయండి. అప్పుడు పవిత్రంగా అవుతారు. అప్పుడు పవిత్రంగా అవుతారు. अब तुम इन आंखों से जो कुछ देखते हो ये सब विनाश होना है. इसलिए धन संपत्ति వైభవ్ అది సబ్ కూల్ బెగ్గర్ బను. ఇప్పుడు మీరు ఈ కళ్ళతో ఏదైతే చూస్తూ ఉన్నారు, ఇప్పుడు మీరు ఈ కళ్ళతో ఏదైతే చూస్తూ ఉన్నారో ఇవన్నీ వినాశనం అయిపోవలసిందే. ఇవన్నీ వినాశనం అయిపోవలసిందే. కావున ధనము, సంపద, వైభవాలు కావున ధనము, సంపద, వైభవాలు వీటన్నిటినీ మరిచి నిరుపేదలుగా అవ్వండి. వీటన్నిటినీ మరిచి నిరుపేదలుగా అవ్వండి. ఇటువంటి నిరుపేదలే రాకుమారులుగా అవుతారు. ऐसे बेगरी प्रिंस बनते हैं. ఇటువంటి నిరుపేదలే రాకుమారులుగా అవుతారు. ओम शांति. मीठे मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप समझा रहे हैं. बच्चे ये तो अच्छी रीति समझते हैं कि शुरू में आत्मा ये सब पवित्र रहते हैं. हम ही पावन थे. पतित और पावन ये आत्मा के लिए कहा जाता है. आत्मा पावन है तो सुख है. बुद्धि में आता है कि हम पावन बनेंगे तो पावन दुनिया के मालिक बनेंगे. इसके लिए ही पुरुषार्थ करते हैं. 5000 वर्ष पहले पावन दुनिया थी
उसमें आधा कल्प तुम पावन थे, बाकी रहा आधा कल्प. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల ప్రతి ఆత్మిక తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. ఇదైతే మంచి రీతిగా అర్థం చేసుకున్నారు కదా. మొదటలో ఆత్మలందరూ పవిత్రంగా ఉండేవి, మనమే పవిత్రంగా ఉండేవాళ్ళము. పతితము మరియు పవిత్రము అని ఆత్మ కోసమే చెప్తారు. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు సుఖంగా ఉండేది. మీ బుద్ధిలోకి వస్తుంది కదా, మేము పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానిగా అవుతాము. దీనికోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం. 5000 సంవత్సరాల క్రితం పవిత్ర ప్రపంచం ఉండేది. అందులో అర్ధకల్పం మీరు పవిత్రంగా ఉండేవారు, మిగతాది అర్ధకల్పం ఉండే. ये बातें और कोई समझ नहीं सकते. तुम जानते हो पतित और पावन, सुख और दुख, दिन और रात आधा आधा है. जो अच्छे समझदार है, जिन्होंने बहुत भक्ति की है, वही अच्छी रीति समझेंगे. బాబా చెప్తున్నారు 5000 సంవత్సరాల క్రితం పవిత్ర ప్రపంచం మాత్రమే ఉండేది. అందులో అర్ధకల్పం పవిత్రంగా ఉండేవారు. ఈ విషయాలు మీరు తప్పించి ఎవరు అర్థం చేసుకోలేదు. మీరు తెలుసుకున్నారు పతితం మరియు పవిత్రత, సుఖము మరియు దుఃఖం, రాత్రి పగలు అన్ని సగం సగం. ఎవరైతే మంచి తెలివైన వారు ఉన్నారో, చాలా భక్తి చేశారో, వాళ్ళే ఈ విషయాన్ని మంచి రీతిగా అర్థం చేసుకుంటారు. బాబా అంటున్నారు మీతే బచ్చం తుమ్ పావన్ తే, नई दुनिया में सिर्फ तुम ही थे, बाकी जो इतने सब है वो शांति धाम में थे. पहले पहले हम पावन थे और बहुत छोटे थे, फिर नंबरवार मनुष्य सृष्टि वृत्ति को पाती है. अब तुम मीठे बच्चों को कौन समझा रहे हैं? बाप. आत्माओं को परमात्मा बाप समझाते, इसको कहा जाता है संगम. ते बाबा అర్థం చేస్తున్నారు మధురమైన పిల్లలు మీరే పవిత్రంగా ఉండేవారు, కేవలం కొత్త ప్రపంచంలో మీరు మాత్రమే ఉండేవారు, మిగతా అందరూ శాంతిధామంలో ఉండేవారు. మొట్టమొదట మనమే పవిత్రంగా ఉండేవాళ్ళం, అది కూడా చాలా తక్కువ మంది ఉండేవారు. నెంబర్ వారీగా ఈ మనుష్య సృష్టి అలా అలా వృద్ధి జరుగుతూ వచ్చు. ఇప్పుడు మీరు మధురమైన పిల్లలైన మీకు ఎవరు అర్థం చేస్తున్నారు? స్వయం భగవంతుడు. ఆత్మలకు పరమాత్మైన తండ్రి అర్థం చేస్తున్నారు. అందుకే దీన్ని ఏమని చెప్తారంటే సంగమము, కుంభం అని కూడా. మనుష్య संगम को भूल गए हैं. बाबा ने समझाया है 4 युग होते हैं, 5वां ये छोटा सा लीप संगम युग है. इसकी आयु छोटी है. बाप कहते मैं इनकी वानप्रस्थ अवस्था में प्रवेश करता हूँ. बहुत जन्मों के अंत के भी अंत में बच्चों को ये खातरी है ना, बाप ने इनमें प्रवेश किया है, इनकी भी बायोग्राफी सुनाई है. అయితే బాబా అర్థం చేస్తున్నారు మనుషులు ఈ సంగమ యుగాన్ని మర్చిపోయారు. నేను అర్థం చేస్తున్నాను 4 యుగాలు అనేవి ఉంటాయి. 5వది ఇది చాలా చిన్నది, లీప్ సంగమ యుగం. దీని ఆయుష్ కూడా చాలా తక్కువ. తండ్రి చెప్తున్నారు నేను ఈయన యొక్క వానప్రస్థ అవస్థలో ఈయనలోకి ప్రవేశిస్తాను, అది కూడా అనేక జన్మల యొక్క అంతిమంలోనే అంతిమ జన్మ నేను ప్రవేశిస్తాను. మీకు దీని యొక్క విలువ ఉంది కదా, తండ్రి ఎల్లో ప్రవేశిస్తున్నారు, వీరి యొక్క జీవిత చరిత్ర చెప్తున్నారు. బాబా చెప్తున్నారు నేను ఆత్మలతోనే మాట్లాడతాను. ఆత్మ మరియు శరీరం రెండు కలిసి పాత్రని అభినయిస్తాయి. దీనికి ఏమని చెప్తారంటే రెండు కలిపి ఉంటే జీవాత్మ. पवित्र जीवात्मा, अपवित्र जीवात्मा. तुम बच्चों को बुद्धि में है कि सतयुग में बहुत थोड़े देवी देवता होते हैं. फिर अपने लिए भी कहेंगे हम जीवात्मा जो सतयुग में पावन थी, वो फिर 84 जन्मों के बाद पतित बनी है. पतित से पावन, पावन से पतित, ये चक्र पिता ही रहता है. याद भी उस पतित पावन बाप को करते हैं. तो हर 5000 वर्ष बाद बाबा एक ही बार आते हैं, आकर स्वर्ग की स्थापना करते हैं. అయితే బాబా చెప్తున్నారు పవిత్రమైన జీవాత్మ, అపవిత్రమైన జీవాత్మ.
మీ బుద్ధిలోని సత్యుగంలో చాలా తక్కువ దేవీ దేవతలు ఉంటారని ఉంది కదా. మన కోసం మనం చెప్పుకుంటున్నాము జీవాత్మ ఏదైతే సత్యుగంలో ఉండేదో 84 జన్మల తర్వాత ఏమవుతుంది, పతితంగా అవుతుంది. అందుకని బాబా ఏమన్నా మన కోసం, ఎందుకంటే మనమే సత్యుగం ఆది నుండి వస్తాం, అందరి కోసం ఇది వర్తించదు అన్నారు. పతితుల నుండి పవిత్రంగా, పవిత్రం నుండి పతితంగా ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. స్మృతి కూడా ఆ పతిత పావనుడైన తండ్రినే చేస్తారు. అయితే ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత తండ్రి ఒక్కసారి వస్తాడు, వచ్చి స్వర్గం యొక్క స్థాపన చేస్తారు. భగవంతుడు ఒక్కరే తప్పకుండా ఈ పాత సృష్టిని కొత్తదిగా తయారు చేస్తారు. ఆ తర్వాత కొత్తది కాస్త పాతది ఎవరు తయారు చేస్తారంటే రావణుడు. ఎందుకంటే రావణుడే మనల్ని దేహాభిమానిగా तैयार చేస్తారు. दुश्मन को जलाया जाता है, मित्र को नहीं जलाया जाता है। सर्व का मित्र एक ही बाप है जो सर्व की सदगति करते हैं, उनको सब याद करते हैं क्योंकि वह यही सबको सुख देने वाला, तो जरूर दुख देने वाला भी कोई होगा। वह 5 विकार रूपी रावण, आधा कल्प रावण राज, आधा कल्प राम राज। स्वस्तिका निकालते हैं ना, इसको भी अर्थ बाप समझते हैं, इसमें पूरा 14 होता है। బాబా అంటున్నారు శత్రువుని తగలబెడతారు కానీ మిత్రువుని తగలబెట్టరు కదా. రావణ్ణి దగ్గర పెడుతున్నారు అంటే ఆయన మీ యొక్క శత్రువు అన్నారు. సర్వుల యొక్క మిత్రుడు ఒక్క తండ్రి, ఆయన అందరి యొక్క సద్గతిని చేస్తారు, వారిని అందరూ స్మృతి చేస్తారు. ఎందుకంటే వారు మాత్రమే అందరికి సుఖాన్ని ఇచ్చేటటువంటి వారు. తప్పకుండా దుఃఖం ఇచ్చే వాళ్ళు ఇంకెవరు ఉంటుండొచ్చు కదా. 5 వికారాల రూపి రావణుడు, అర్ధకల్ప రామరాజ్యం, అర్ధకల్పే రావణ రాజ్యం. స్వస్తికి గుర్తుంటుంది కదా, దానిలో 4 భాగాలు కూడా కంప్లీట్ గా సరి సమానంగా ఉంటాయి. దాని అర్థాన్ని ఇప్పుడు బాబా మనకి అర్థం చేస్తున్నారు. ఈ 4 భాగాల్లో కూడా కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అనేది ఉండదు, 4 వైపులా ఒకేలా ఉంటుంది అన్నారు బాబా. ఈ డ్రామా బడా యాక్యురేట్ హై, कोई समझते हैं हम इस ड्रामा से निकल जाए, बहुत दुखी है, इससे तो जाकर ज्योति ज्योति समाये, वह ब्रह्म में लीन हो जाए, लेकिन कोई भी जा नहीं सकते। అంటే బాబా అంటున్నారు ఈ డ్రామా చాలా ఖచ్చితంగా ఉంది. కొంతమంది ఎక్కువ దుఃఖం వచ్చినప్పుడు అనుకుంటారు ఈ డ్రామా నుండి బయటకు వచ్చేస్తే బాగుంటుంది, జ్యోతిలోకి వెళ్ళి కలిసిపోతే బాగుంటుంది, బ్రహ్మాండంలో లీనమైపోతే బాగుంటుంది. కానీ ఎవరు వెళ్ళలేరు, లేను అవ్వలేదు. ఎలాంటి ఆలోచనలు చేస్తారో చూడండి అన్నా. భక్తి మార్గ మే ప్రయత్न भी भिन्न भिन्न करते हैं, सन्यासी शरीर छोड़ेंगे तो ऐसा कभी नहीं कहेंगे कि स्वर्ग व वैकुंठ पधार। प्रवृत्ति मार्ग वाले कहेंगे फलाना स्वर्ग पधार। आत्माओं को स्वर्ग याद है ना, तुमको तो सबसे ज्यादा याद है, तुमको दोनों की हिस्ट्री ज्योग्राफी को पता है और कोई को पता नहीं। तुमको भी पता नहीं था, बाप बैठ बच्चों को सब राज समझाते हैं। బాబా అంటున్న భక్తి మార్గంలో రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు భగవంతుని కలుసుకోవాలని, లీనమైపోవాలని. సన్యాసులు శరీరం విడిచిపెడితే వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు, వైకుంఠవాసిగా అయ్యారని అనరు. ప్రవృత్తి మార్గంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కోసం ఏమంటారు, స్వర్గస్థులు అయ్యారని అంటారు. ఆత్మకి స్వర్గం యొక్క స్మృతి ఉంది కదా, మీకైతే అందరికన్నా ఎక్కువ స్మృతి ఉంటుంది స్వర్గందే అన్నారు. మీకు రెండింటి యొక్క హిస్టరీ జోగ్రఫీ గురించి తెలుసు కదా, ఇంకెవరికి విషయం తెలియదు. మీకు కూడా తెలిసేది కాదు, తండ్రి కూర్చొని పిల్లలకు అన్ని రహస్యాల్ని అర్థం చేస్తుంది. ఏ మనుష్య సృష్టి రూపీ వృక్ష है, वृक्ष का जरूर बीज भी होना चाहिए। बाप ही समझाते हैं पावन दुनिया कैसे पतित बनते हैं, फिर मैं पावन बनाता हूँ। पावन दुनिया को कहा जाता है स्वर्ग। स्वर्ग फास्ट हो गया, फिर जरूर रिपीट होना है, इसलिए कहा जाता है वर्ल्ड की हिस्ट्री रिपीट होती है, अर्थात वर्ल्ड ही पुरानी से नई, नई से पुरानी होती है। रिपीट माना ही ड्रामा। ड्रामा अक्सर बहुत अच्छा है, शोभता है, चक्र हूबहू पिता ही रहता है, नाटक को हूबहू ही नहीं कहा जाता है। कोई बीमार हो बैठे तो छुट्टी ले लेते हैं, तुम बच्चों की बुद्धि में है
हम पूज्य देवता थे और पुजारी बन। बाप आकर पतित से पावन बनने की युक्ति बताते, जो कि 5000 वर्ष पहले बताई थे। ये మనుష్య సృష్టి రూపి వృక్షం. వృక్షానికి తప్పకుండా బీజం అనేది ఉండాలి. తండ్రి అర్థం చేయిస్తున్నాడు, ఈ పవిత్రమైన ప్రపంచం ఎలా పతితంగా అవుతుంది, మరలా నేను ఎలా పవిత్రంగా తయారు చేస్తాను. పవిత్ర ప్రపంచానికే చెప్తారు స్వర్గము అని. స్వర్గం అనేది గతించకపోయింది, మరలా ఇప్పుడు అనేది రిపీట్ అవుతుంది. అందుకే చెప్తారు ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికం రిపీట్ అవుతుంది. అనగా ఈ ప్రపంచమే పాతదాని నుండి కొత్తగా, కొత్తదాని నుండి పాతగా అవుతుంది. రిపీట్ అంటేనే డ్రామా. డ్రామా అన్న అక్షరం చాలా మంచిది, శోభిస్తుంది. ఈ చక్రం ఖచ్చితంగా రిపీట్ అవుతూ ఉంటుంది. నాటకం రిపీట్ అవుతుందని ఎక్కడా ఉండదు అంటున్నారు. ఎవరికైనా రోగం వచ్చింది అనుకోండి, సెలవులు తీసుకుంటారు కదా ఇంట్లో రెస్ట్ తీసుకోవటానికి. మీ బుద్ధిలో ఉంది కదా, మేము పూజ్యనీయులైన దేవీ దేవతలుగా ఉండేవారము, తర్వాత పూజారిగా అయ్యాము. తండ్రి వచ్చి పతితుల్ని పవిత్రంగా తయారు చేసే యుక్తిని తెలియజేస్తున్నారు. 5000 సంవత్సరాల క్రితం కూడా చెప్పాను, ఇప్పుడు మరలా చెప్తూ ఉన్నాను. पहले पहले ये सबक देते हैं बच्चे, अपने को आत्मा समझो, बाप को याद करो। इतना तुमको याद कराता हूं, तुम फिर भी भूल जाते हो, भूलते ही रहेंगे जब तक ड्रामा का अंत आए। अंत में जब विनाश का समय होगा, तब पढ़ाई पूरी होगी, फिर तुम शरीर छोड़ देंगे। బాబా మొట్టమొదటి ఈ లెసన్ మనకు నేర్పిస్తున్నారు. మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకొని తండ్రి నేను నన్ను స్మృతి, నేను ఎంతగా మీకు స్మృతి కలిగిస్తున్నాను, ఎంత స్మృతి కలిగించినప్పటికీ కూడా మీరు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు, మర్చిపోతూనే ఉంటారు. ఎంతవరకు డ్రామా అంతిమం చేరుకోదో అంతవరకు మరుపు అనేది ఉంటుంది. అంతిమంలో ఎప్పుడైతే వినాశన సమయం ఉంటుందో అప్పుడు చదువు పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు ఈ శరీరాన్ని విడిచి, जैसे सर्प भी एक पुरानी काल छोड़ देते हैं ना, तो बाप भी समझाते हैं तुम जब बैठते हो अथवा चलते फिरते हो ఆత్మాభిమాని హోకర్ రహో. బాబా చెప్తున్నారు, ఎలాగైతే పాము ఉంటుంది కదా, అది తన పాత శరీరాన్ని కుబసాన్ని విడిచిపెడుతుంది. అంటే తండ్రి కూడా అర్థం చేస్తున్నారు, మీరు ఎప్పుడైతే కూర్చుంటున్నారో లేదా నడుస్తున్నా తిరుగుతున్నా ఏం చేస్తున్నా నేను ఆత్మాభిమానిగా ఉండాలి అనేది ఫిక్స్ చేసుకో. మొదట మీరు దేహాభిమానిగా ఉండేవారు, ఇప్పుడు బాబా చెప్తున్నారు ఆత్మాభిమానిగా అవ్వండి. దేహాభిమానిలోకి రావటం ద్వారానే మీకు 5 వికారాలు పట్టుకుంటాయి. ఆత్మాభిమానిగా అవ్వటం ద్వారా ఏ వికారం మిమ్మల్ని పట్టుకోదు. వికార్ పకడేగి నహీ, పట్టుకో. ఆత్మాభిమాని బన్, బాప్ కో బహుత్ ప్యార్ సే యాద్ కర్నా హై. ఆత్మాభిమానిగా అయి తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. आत्माओं को परमात्मा बाप आकर प्यार मिलता है इस संगम युग पर, इसको कल्याणीकारी संगम कहा जाता है। जबकि बाप और बच्चे आकर मिलते हैं, तुम आत्मा वे शरीर में हो, बाप भी शरीर में आकर तुमको आत्मा निश्चय कराते हैं. బాబా అంటున్నారు ఆత్మాభిమానిగా అవ్వటం వల్ల ఏ వికారాలు మిమ్మల్ని పట్టుకోవు, విసిగించవు. ఆత్మాభిమానిగా అయి తండ్రిని ప్రేమతో స్మృతి చేయాలి. ఆత్మలకు పరమాత్మైన తండ్రి ద్వారా ప్రేమ లభిస్తుంది, అది కూడా సంగమ యుగంలోనే. అందుకే దీన్ని ఏమంటారంటే కళ్యాణీకారి సంగమ యుగం అని చెప్తారు. ఎప్పుడైతే తండ్రి మరియు పిల్లలు వచ్చి కలుసుకుంటారు ఈ సంగమ యుగంలో, అంటే ఆత్మలైన మీరు కూడా శరీరంలో ఉన్నారు, తండ్రి కూడా ఈ శరీరంలోకి వచ్చి నేను ఆత్మ అలాగే మీరు ఆత్మ అని నిశ్చయం చేయిస్తూ ఉంటారు. బాప్ एक ही बार आते हैं जबकि सबको वापस ले जाना है. నేను ఒక్కసారే వస్తాను, అది కూడా ఎప్పుడైతే మిమ్మల్ని అందరినీ తిరిగి తీసుకెళ్లే టైం వస్తుందో అప్పుడే నేను వస్తాను. समझाते भी हैं हम तुमको कैसे वापस ले जाएंगे.
ఆయన ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తున్నారు, ఎలా మిమ్మల్ని అందరినీ నాతో పాటు తీసుకువెళ్తాం. तुम बच्चों को पता नहीं है कि बाबा कैसे पावन बनाएंगे, जब तक बनावे नहीं तब तक क्या जाए. బాబా అంటున్నారు, మీకు తెలీదు నేను వచ్చి ఎలా పవిత్రంగా చేస్తాను. ఎంతవరకు మీరు తయారవరో అంతవరకు తెలుసుకోలేరు, వెళ్ళలేరు కూడా. ये तुम समझते हो आत्मा छोटा सितारा है, बाप भी छोटा सितारा है, परंतु वो ज्ञान का सागर, शांति का सागर, तुमको भी आप समान बनाते हैं. ये ज्ञान तुम बच्चों को है जो तुम फिर सबको समझाते हो. ते बाबा అంటున్నారు, నేను మీకు అర్థం చేస్తున్నాను, మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ చిన్న నక్షత్రం, తండ్రి కూడా చిన్న నక్షత్రం, కానీ ఆయన జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు. మిమ్మల్ని కూడా తన సమానంగా తయారు చేస్తారు. ఈ జ్ఞానం పేలైన మీకే ఉంది, మీరు అందరికీ అర్థం చేయించాలి. జ్ఞానం फिर सतयुग में जब तुम होंगे तो ये ज्ञान सुनाएंगे क्या. ఎప్పుడైతే మీరు సత్యుగంలో ఉంటారో ఈ జ్ఞానం మీరు ఎవరికైనా వినిపిస్తారా ఏంటి? వినిపించాడు కదా. ज्ञान सागर बाप तो एक ही है जो तुमको अभी ही पढ़ाते हैं, जीवन कहानी तो सबकी चाहिए ना. జ్ఞాన సాగరుడైన తండ్రి ఒక్కరే, ఆయన ఇప్పుడు మనకి చదువులు చదివిస్తూ ఉంటారు. జీవిత కథ అయితే అందరిది కావాలి కదా, మరి తండ్రిది కూడా కావాలి కదా. ఆ బాప్ సునాతే హీ రహతే, ఆ కథని బాబా మనకి ఇప్పుడు వినిపిస్తుంది. परंतु तुम घड़ी घड़ी भूल जाते हो तुम्हारी माया के साथ युद्ध है. నేను ఇంత వినిపిస్తున్నప్పటికీ, స్మృతి కలిగిస్తున్నప్పటికీ మీరు గడియ గడియ మర్చిపోతున్నారు. కారణం మాయతో మీకు ఇప్పుడు యుద్ధం నడుస్తూ ఉంది. तुम फील करते हो बाबा को हम याद करते हैं फिर भूल जाते हैं. అసలు మీరు ఫీల్ చేస్తున్నారో నేను బాబాని స్మృతి చేస్తున్నాను కానీ మళ్ళా మర్చిపోతున్నాను. మర్చిపోతే మళ్ళీ ఏం చేస్తారు? ఏదైనా ఒక టైం మర్చిపోతున్నాం, వస్తువు మర్చిపోతున్నాం, రోజొత్తంట్లో ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోతున్నా అంటే దాన్ని గుర్తు చేసుకోవడానికి ఎన్ని యుక్తులు రచిస్తాం. మరి బాబా స్మృతి కూడా అంత ఇంపార్టెంట్ కదా. మీరు ఫీల్ అవుతున్నారా నేను బాబా స్మృతిని మర్చిపోతున్నాను అని? बाप कहते हैं माया ही तुम्हारी दुश्मन है जो तुमको बुला देते हैं, अर्थात बाप से बेमुख कर देते हैं. तो बाबा చెప్తున్నారు, ఈ మాయే మీ యొక్క శత్రువు, మీకు తండ్రి స్మృతిని మరిపింప చేస్తుంది, అంటే తండ్రి నుండి ముఖాన్ని తిప్పేస్తుంది బాబా. బచ్చే ఏకీ బార్ బాప్ కే సమ్ముఖ होते हैं. ఈ సంగమ యుగంలో ఇప్పుడే మీరు బాబా సమ్ముఖంగా ఉంటారు. ఈ టైంలో కూడా బాబా సమ్ముఖం నుండి అది వెనక్కి తిప్పేస్తుందంటే మీరు ఎంత జాగ్రత్త ఉండాలి. బాప్ ఏకీ బార్ వచ్చా దేతే హై, ఫిర్ బాప్ కో సమ్ముఖ ఆనే కి దర్కారీ నహీ. నేను ఒక్కసారి వచ్చి వారసత్వాన్ని ఇస్తాను, తర్వాత మీ ఎదురుగా వచ్చే అవసరం కూడా నాకు ఉండదు. పాపాత్మ से पुण्यात्मा स्वर्ग का मालिक बनाया, बस फिर क्या आकर करेंगे. तुमने बुलाया और मैं बिल्कुल पूरे टाइम पर आया. हर 5000 वर्ष बाद मैं अपने समय पर आता हूँ, ये किसको भी पता नहीं है. అయితే బాబా చెప్తున్నారు, పాపాత్మ నుండి పుణ్యాత్మగా స్వర్గానికి యజమానిగా మిమ్మల్ని నేను తయారు చేస్తాను. ఆ తర్వాత నేను వచ్చి ఏం చేస్తాను చెప్పండి. మీరు నన్ను పిలిచారు, నేను కరెక్ట్ గా పూర్తి ఖచ్చితమైన టైంకి నేను వచ్చి ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను నా టైం అనుసారంగా వస్తాను. ఈ విషయం ఎవరికి తెలియదు. శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు, ఆయన వచ్చి ఏం చేశారు, ఈ విషయం కూడా ఎవరికి ఖచ్చితంగా తెలియదు. इसलिए శివరాత్రికి హాలిడే ఆది कुछ नहीं करते. శివరాత్రి యొక్క విలువ తెలియదు కాబట్టి శివరాత్రి రోజు సెలవు ఇవ్వట్లేదు. और सबके హాలిడే करते हैं, అందరిది హాలిడే ఉంటుంది. लेकिन शिव बाबा आते हैं, इतना पाठ बजाते हैं, उनका कोई को पता नहीं पड़ता, अर्थ ही नहीं जानते. भारत में कितना अज्ञान है. शिव बाबा వస్తారు, అంత పాత్రను అభినయిస్తున్నారు, కానీ వారి గురించి ఎవరికి కరెక్ట్ గా తెలియదు, అర్థమే తెలుసుకోవట్లేదు. భారతదేశంలో ఎంత అజ్ఞానం ఉందో చూడండి. तुम बच्चे जानते हो कि शिव बाबा ही ऊंचे से ऊंच है, तो जरूर मनुष्यों को ऊंचे से ऊंच बना. పిల్లలైన మీరు తెలుసుకున్నారు, శివ బాబాయే అందరికంటే ఉన్నతమైన వారు,
తప్పకుండా మనుషుల్ని ఉన్నతాతి ఉన్నతంగా तैयार చేస్తారు। बाप कहते हैं मैंने इनको ज्ञान दिया, योग सिखाया, फिर वो नर से नारायण बना। బాబా అర్థం చేసిన నేనే ఈయనలోకి వచ్చి జ్ఞానం ఇచ్చాను, యోగాన్ని నేర్పించాను, తర్వాత ఈయన నరుని నుండి నారాయణుడిగా అయ్యారు। उन्होंने ये नॉलेज सुनी। ఈ జ్ఞానాన్ని ఫస్ట్ వినేదైతే బ్రహ్మ బాబా। ये ज्ञान तुम्हारे लिए ही है और किसको लिए शोभता नहीं। ఈ జ్ఞానం కేవలం మీకోసమే, ఇంకెవరికి ఈ జ్ఞానం శోభించదు అన్నారు బాబా। तुमको फिर से बनना है और कोई नहीं बनते। మీరు మాత్రమే అవుతారు, ఇంకెవరు అయ్యేదైతే లేదు। ये है नर से नारायण बनने की कथा। जिन्होंने और धर्म स्थापन किया है सब पुनर्जन्म लेते लेते तमो प्रधान बने हैं, फिर उन सबको सतो प्रधान बनना है। उस पद के अनुसार फिर रिपीट करना है। ऊंच पाटदारी बनने के लिए तुम कितना पुरुषार्थ कर रहे हो। कौन पुरुषार्थ करा रहे हैं? बाबा। तुम ऊंच बन जाते हो, फिर कभी याद भी नहीं करते हो। బాబా అంటున్నారు ఇది నరుని నుండి నారాయణుడిగా అయ్యేటటువంటి కథ। ఇది మీకు తప్పించి ఎవరికి అర్థం కాదు। ఎవరైతే వేరే ధర్మాన్ని స్థాపన చేశారో వాళ్ళు కూడా పునర్జన్మను తీసుకుంటూ తీసుకుంటూ తమో ప్రధానంగా అవ్వాల్సిందే। తర్వాత వారు కూడా అందరినీ సతో ప్రధానంగా అవ్వాల్సిందే। ఉన్నత పదవి అనుసారంగా రిపీట్ చేయాల్సి వస్తుంది। ఉన్నత పాత్రధారిగా అయ్యేటటువంటి వారి కోసం మీరు ఎంత పురుషార్థం చేస్తున్నారు ఉన్నత పాత్రధారి కావటం కోసం। మరి మీ చేత పురుషార్థం చేయించింది ఎవరు? మీరు ఉన్నతంగా అవుతున్నారు, తర్వాత ఎప్పుడు నన్ను గుర్తు చేసుకునే అవసరం రాదు। స్వర్గమే తోడయి ఆత్మ, స్వర్గంలో నన్ను ఎవరైనా గుర్తు చేసుకుంటారా? ऊंचे तो ऊंच बाप है, फिर बनाते भी ऊंचे। ఉన్నతాతి ఉన్నతమైన వారి తండ్రి, ఆయన తయారు చేసేది కూడా మనది ఉన్నతంగానే తయారు చేస్తారు। నారాయణ సే పహలే తో శ్రీకృష్ణ హై। నారాయణుడికి ముందు ఎవరుంటారు? శ్రీకృష్ణుడు। సత్యయుగంలో మొట్టమొదటి అడుగు పెట్టింది కూడా ఎవరు? శ్రీకృష్ణ। फिर तुम ऐसे क्यों कहते हो कि नर से नारायण बने, क्यों नहीं कहते हो नर से कृष्ण बने। మరి నారాయణుడి కన్నా ముందు శ్రీకృష్ణుడైతే మీరు ఎందుకు ఇలా అంటున్నారు నరుని నుండి నారాయణుడిగా అవ్వాలని? ఎందుకు అనట్లేదు నరుని నుండి కృష్ణుడిగా అవ్వాలి అని? పైన నారాయణ తోడే బనేంगे, మొదట నారాయణుడు ఏమైనా అవుతాడా ఏంటి? పైలే తో ప్రిన్స్ శ్రీకృష్ణ బనేంगे ना। మొదట అయ్యేదైతే రాకుమారుడైన శ్రీకృష్ణుడే అవుతారు కదా। బచ్చా తో ఫూల్ హోతా హై, పిల్లలు అంటేనే పుష్ప। तो फिर भी युगल बन जाते हैं। ఈ పుష్పం అయిన తర్వాత ఏమవుతారు? యుగలుగా అయిపోతారు, లక్ష్మీనారాయణ గారు। మహిమ బ్రహ్మచారికి హోతే, మహిమ ఎప్పుడైనా బ్రహ్మచారులకే ఉంటుంది। छोटे बच्चे को सतो प्रधान कहा जाता है। तुम बच्चों को क्या लाना चाहिए? हम पहले पहले जरूर प्रिंस बनेंगे। చిన్న పిల్లలకు మాత్రమే సతో ప్రధానులని చెప్తారు। మీకు ఆలోచన రావాలి, మేము మొట్టమొదట తప్పకుండా రాకుమారుడుగా అవుతాము అన్న ఆలోచన రావాలి। గాయనం కూడా ఉంది కదా, బెగ్గర్ టు ప్రిన్స్ బెగ్గర్ టు నారాయణ నయ్య। బాబా అంటున్నారు గాయనం ఉంది కదా, బెగ్గర్ టు ప్రిన్స్, నిరుపేదల నుండి రాకుమారుడనే అన్నారు కదా। బెగ్గర్ అని ఎవరికి చెప్తారు? ఆత్మ को ही शरीर के साथ బెగ్గర్ व షావుకార్ कहते हैं। ఆత్మనే శరీరంతో పాటు నిరుపేద లేదా షావుకార్ అని చెప్తారు। इस समय तुम जानते हो सभी beggars बन जाते हैं। ఈ టైం మీరు తెలుసుకున్నారు అందరూ నిరుపేదలుగా అవుతున్నారు। చిన్న పెద్ద ముసలివారు అందరూ నిరుపేదలే। सब खत्म हो जाता है, అందరూ సమాప్తమైపోతారు। तुमको इस समय ही బెగ్గర్ बनना, మీరు ఈ సమయమే బెగ్గర్ గా అవ్వాలి। అది కూడా శరీర సహితంగా బెగ్గర్ గా అవ్వాలి। పై పైసే జో కుచ్ హై, ధనం ఉంది, సంపద ఉంది, వైభవాలు ఉన్నాయి, ఏవైతే ఉన్నాయి అన్ని సమాప్తం అయిపోతాయి। ఆత్మకు బెగ్గర్ బన్నా హై, సబ్ కుచ్ छोड़ना है। ఆత్మ అయితే నిరుపేదగా అవ్వాలి, అన్నిటినీ విడిచిపెట్టాలి। फिर प्रिंस बनना है, తర్వాత రాకుమారుడిగా అవ్వాలి। तुम जानते हैं धन दौलत आदि सब छोड़कर
బెగ్గర్ బన్ గర్జాయి. మీరు తెలుసుకున్నారు ధనము సంపాదన అన్నిటినీ విడిచిపెట్టి నిరుపేదగా అయ్యి మనం ఇప్పుడు ఇంటికి నయి దునియా మీ ప్రిన్స్ బనకరని తర్వాత కొత్త ప్రపంచంలోకి రాకుమారుడిగా అయ్యి జో కుచ్ భీ హై సబ్ కుచ్ छोड़ना है. ఏదైతే ఉందో అన్నిటినీ విడిచిపెట్టాలి ఈ సమయంలోనే. ఏ పురాణి చీజ్ కోయి కామ్ కి నహీ హై. ఈ పాత వస్తువులు ఎందుకు పనికిరావు. అది శరీరం కావచ్చు ప్రపంచమే కావచ్చు. ఆత్మ పవిత్ర హో జాయేగి ఫిర్ యహా ఆయేగి పార్ట్ బజే. ఎప్పుడైతే ఆత్మ పవిత్రంగా అయిపోతుంది తర్వాత మరి సతీయుగం నుండి పాత్రను అభిన్నం చేస్తుంది. कल्प पूर्व जितना जितना तुम धारण करेंगे उतना ऊंच पद मिलेगा. भले इस समय किसी के पास 5 करोड़ है सब खत्म हो जाएंगे. మీరు ఎంతగా ధారణ చేస్తారో అంత ఉన్నత పదవి లభిస్తుంది. భలే ఈ సమయం ఎవరి దగ్గరైనా 5 కోట్లు ఉండొచ్చు 6 కోట్లు ఉండొచ్చు కానీ అన్ని సమాప్తం అయిపోవాల్సి. हम फिर से अपनी नई दुनिया में जाते. తర్వాత మనం మన కొత్త ప్రపంచంలోకి వెళ్తాం. యా తుమ్ ఆయే హో నయి దునియా మే జానే కే లియే. ఇక్కడికి మీరు వచ్చిందే దేనికోసం అంటే కొత్త ప్రపంచంలోకి వెళ్ళటం కోసం. और कोई सत्संग नहीं जिसमें कोई समझे कि हम नई दुनिया के लिए पढ़ रहे हैं. ఏ సత్సంగంలో కూడా మేము కొత్త ప్రపంచంలోకి వెళ్ళడం కోసం చదువుకుంటున్నాం అని ఎవరు అలా అర్థం చేసుకోలేరు చేయించలేరు కూడా. तुम बच्चों की बुद्धि में है बाबा हमको पहले बेगर बनाकर फिर प्रिंस बना. మీ బుద్ధిలో ఉందా మొదట బాబా మమ్మల్ని బెగ్గర్ గా తయారు చేసి తర్వాత రాకుమారుడిగా తయారు చేస్తారు. దేనికి సబ్ సంబంధ చూడు తో బెగ్గర్ బన్ జాయింగే. ఎప్పుడైతే దేహం యొక్క అన్ని సంబంధాలను విడిచిపెడతారో అప్పుడే మీరు పూర్తి నిరుపేదగా అవుతారు. కుచ్ భీ హే నహీ. మీదంటూ ఏమి ఉండనే ఉండదు. అది భారత్ మే కుచ్ భీ నహీ హై. ఇప్పుడు చెప్పాలంటే భారతదేశంలో కూడా ఏమి లేదు. భారత్ అభి బెగ్గర్ ఇన్సాల్వెంట్ హై. ఇప్పుడు భారతదేశం పూర్తి నిరుపేదగా ఉంది అపవిత్రంగా ఉంది. సాల్వెంట్ హోగా తర్వాత పవిత్రంగా అవుతుంది. కౌన్ బంతే హై ఆత్మ శరీరం ద్వారా బంతే హై. ఎవరు అవుతున్నారంటే పవిత్రంగా ఆత్మ ఈ శరీరం ద్వారా పవిత్రంగా అవుతుంది. అవి రాజారాణి బి బనే అవి రాజారాణి బి హే నహీ. ఇప్పుడు రాజు లేరు రాణి లేరు. ఓవే ఇన్సాల్వెంట్ హై రాజా రాణి కా తాజ్ బి నహీ. వాళ్ళు కూడా అపవిత్రంగా అయిపోయారు. అందుకే కిరీటం అనేది ఎవరికి లేకుండా అయిపోయింది. నా ఓ తాజ్ హై నా రత్న జడిత్ తాజ్ హై. ఆ ప్రకాశంతో కూడుకున్న కిరీటము లేదు వజ్ర వైడూర్యాలతో పొదగబడిన కిరీటం కూడా లేదు. అందుకే దీన్ని ఏమంటారంటే అంధేరి నగరి హై సర్వవ్యాపి కేదైతే హై అంధకారంతో కూడుకున్నటువంటి ప్రపంచం. ఎందుకంటే అందరూ సర్వవ్యాపి అనేస్తున్నారు భగవంతుడు. గోయ సబ్ మే భగవాన్ హై. సర్వవ్యాపి అంటే ఏంటి అందరిలో భగవంతుడు. సబ్ ఏక్ సమాన్ హై కుత్తే బిల్లే సబ్ మే హై. ఇస్కో కహా జాతా హై అంధేరి నగర్. అందరూ ఒకటే ఒక్కలో పిల్లిలో కూడా ఉన్నారు అంటే దీన్నే అంటున్నారు అంధకారంతో కూడుకున్న నగరము అని. तुम ब्राह्मणों की रात्रि చెప్పాలంటే ఇది మీ బ్రాహ్మణులైన మీ యొక్క రాత్రి. అవి సమస్తే హో జ్ఞాన్ దిన్ ఆ రా. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారా జ్ఞానం అనే పగలు వస్తుంది. సతయుగమే సభి జగతి జ్యోతి హై. సతయుగంలో అందరూ కూడా వెలుగుతున్నటువంటి జ్యోతులుగా ఉంటారు. అవి దేవా బిల్కుల్ డల్ హోగా. ఇప్పుడు మన దీపం పూర్తిగా డల్ అయిపోయింది. భారత్ మే హీ దివా జగానేకి రసం హై. భారతదేశంలోనే ఏ కార్యక్రమం అయినా దీపం వెలిగించి దీపానికి పూజ చేసే ఆచారం అనేది ఉంది. అవి కోయి తోడే హీ దివా జగతే. ఎక్కడ కూడా దీపాన్ని వెలిగించరు. కేవలం భారతదేశంలోని ఆచారం అనేది ఉంది. తుమారి జ్యోతి ఉజాయి హుయి హై. మన జ్యోతి ఇప్పుడు కొండెక్కిపోయేటట్టు ఉంది అన్నారు బాబా. सतो प्रधान विश्व के मालिक थे वो ताकत कम होते होते अभी कुछ ताकत ही नहीं रही. సతో ప్రధానంగా విశ్వానికి యజమానిగా ఉండేవారు. ఏ శక్తి అయితే మనలో ఉండేదో ఆ శక్తి తక్కువ అవుతూ ఇప్పుడు శక్తి అంటూ ఏమీ లేని వారుగా అయిపోయారు. फिर बाबा आए हैं तो
हमको ताकत देने। ఇప్పుడు నేను వచ్చాను మీకు శక్తిని ఇవ్వటానికి, बैटरी भरते हैं, మీ బ్యాటరీ నిండుతుంది। आत्मा को परमात्मा बाप की याद रहने से बैटरी भरते हैं। ఎప్పుడైతే ఆత్మకు పరమాత్ముడి స్మృతి ఉంటుందో ఆ పరమాత్ముడి స్మృతి ద్వారానే బ్యాటరీ అనేది నిండుతుంది। अच्छा, मीठे मीठे सिक्के लाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा కోసం मुख्य सारांश फर्स्ट पॉइंट, अब नाटक पूरा हो रहा है, हमें वापस जाना है। ఇప్పుడు నాటకం పూర్తవుతూ ఉంది, ఇప్పుడు నాటకం పూర్తవుతూ ఉంది, ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి। इसलिए आत्मा को बाप की याद से सतो प्रधान पावन जरूर बनाना है। అందుకే ఆత్మను తండ్రి స్మృతితో సతో ప్రధానంగా పవిత్రంగా తప్పకుండా తయారు చేయాలి। ఇప్పుడు నాటకం పూర్తవుతూ ఉంది, మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి, కాబట్టి ఆత్మను తండ్రి స్మృతితో సతో ప్రధానంగా పవిత్రంగా తప్పకుండా తయారు చేయాలి। बाप समान ज्ञान का सागर, शांति का सागर अभी ही बनना है। తండ్రి సమానంగా జ్ఞాన సాగర్లుగా, తండ్రి సమానంగా జ్ఞాన సాగర్లుగా, శాంతి సాగర్లుగా ఇప్పుడే అవ్వాలి। శాంతి సాగర్లుగా ఇప్పుడే అవ్వాలి। సెకండ్ పాయింట్, ఈ దేహం నుండి కూడా పూరా బెగ్గర్ बनने के लिए, పూర్తి నిరుపేదలుగా అవ్వటం కోసం, ఈ దేహం నుండి కూడా పూర్తి నిరుపేదలుగా అవడం కోసం बुद्धि में रहे कि इन आंखों से जो कुछ भी देखते हैं ये सब खत्म हो जाना है। మీ బుద్ధిలో ఉండాలి, ఈ దేహం నుండి కూడా పూర్తి నిరుపేదలుగా అవ్వటం కోసం మీ బుద్ధిలో ఉండాలి, ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నానో, ఈ కళ్ళతో నేను ఏదైతే చూస్తున్నానో ఇవన్నీ సమాప్తం అయిపోవలసిందే, ఇవన్నీ సమాప్తం అయిపోవలసిందే। हमें बेगर से प्रिंस बनना है। మేము నిరుపేదల నుండి రాకుమారులుగా అవ్వాలి, మేము నిరుపేదల నుండి రాకుమారులుగా అవ్వాలి। మేము నిరుపేదల నుండి రాకుమారులుగా అవ్వాలి। हमारी पढ़ाई है ही नई दुनिया के, మా యొక్క చదువు ఉన్నదే కొత్త ప్రపంచం కోసం, మా యొక్క చదువు ఉన్నదే కొత్త ప్రపంచం కోసం। वरदान, చమత్కార్ దిఖానే కే బజాయ్, చమత్కారాన్ని చూపించేందుకు బదులు, అంటే మాయ ఇలాంటివన్నీ చూపిస్తారు కదా జాదుగరి, అలాంటివి చూపించేందుకు బదులు
అవినాశి భాగ్యక చమక్తా హువా. అవినాశి భాగ్యం యొక్క మెరుస్తున్నటువంటి, అవినాశి భాగ్యం మెరుస్తూ ఉన్నటువంటి సితారా బనానే వాళ్ళు, నక్షత్రాన్ని తయారు చేసేటటువంటి, అవినాశి భాగ్యం యొక్క మెరుస్తున్నటువంటి నక్షత్రాన్ని తయారు చేసేటటువంటి, చమత్కారాన్ని చూపించేందుకు బదులు అవినాశి భాగ్యం యొక్క మెరుస్తున్న నక్షత్రాన్ని తయారు చేసేటటువంటి సిద్ధి స్వరూపులుగా కండు. आजकल जो अल्पकाल के सिद्धि वाले हैं वो लास्ट में ऊपर से आने के कारण सतो प्रधान स्टेज के प्रमाण पवित्रता के फल स्वरूप अल्पकाल के चमत्कार दिखाते हैं. ఈ రోజుల్లో ఎవరైతే అల్పకాలికమైన సిద్ధిచ్చే వాళ్ళు ఉంటారు, ఈ రోజుల్లో ఎవరైతే అల్పకాలికమైన సిద్ధిని ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు అంతిమంలో పైనుండి వచ్చిన కారణంగా, అంటే రిద్ధి సిద్ధులు చూపిస్తూ ఉంటారు కదా, ఈ రోజుల్లో ఎవరైతే అల్పకాలికమైన సిద్ధిని కలిగించేటటువంటి వారు అంతిమంలో పైనుండి వచ్చిన కారణంగా సతో ప్రధానమైన స్థితి ప్రమాణంగా, సతో ప్రధానమైన స్థితి ప్రమాణంగా పవిత్రత యొక్క ఫలస్వరూపం, పవిత్రత యొక్క ఫలస్వరూపం అల్పకాలికమైన చమత్కారాన్ని చూపిస్తున్నారు, అల్పకాలికమైన చమత్కారాన్ని చూపిస్తుంది. కానీ वो सिद्धि, ఆ సిద్ధి సదాకాలం నహీ రైతే, సదాకాలికంగా ఉండదు. ఈ రోజుల్లో ఎవరైతే అల్పకాలికమైన సిద్ధిని కలిగించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ అంతిమంలో పైనుండి కిందకు వచ్చిన కారణంగా సతో ప్రధానమైన స్థితి ప్రమాణంగా పవిత్రత యొక్క ఫలస్వరూపం అల్పకాలికమైన చమత్కారాన్ని చూపిస్తున్నారు. కానీ ఆ సిద్ధి సదాకాలికంగా ఉండదు. ఎందుకంటే తోడే సమయమే, కొద్ది సమయంలోనే, ఎందుకంటే కొద్ది సమయంలోనే సతో రజో తము, సతో రజో తము తీనో స్టేజెస్, ఈ మూడు స్థితుల నుండి వాళ్ళ స్థితి సదాకాలికం ఉండదు. ఎందుకంటే కొద్ది సమయంలోనే సతో రజో తమో ఈ మూడు స్థితుల నుండి పాస్ అవుతారు. ఆ పవిత్రాత్మయే, పవిత్రాత్మలైన మీరు, పవిత్రాత్మలైన మీరు సదా సిద్ధి స్వరూపులు, సదా సిద్ధి స్వరూపులు. చమత్కార్ దికానేకే బజాయ్, చమత్కారాన్ని చూపించేందుకు బదులు, చమత్కారాన్ని చూపించేందుకు బదులు चमकती हुई ज्योति स्वरूप बनाने वाले, మెరుస్తున్నటువంటి జ్యోతి స్వరూపులుగా తయారు చేసేటటువంటి వారు, పవిత్రాత్మలైన మీరు సదా సిద్ధి స్వరూపులు. చమత్కారాన్ని చూపించేందుకు బదులు మెరుస్తున్నటువంటి జ్యోతి స్వరూపాన్ని తయారు చేసేటటువంటి వారు. అవినాశి భాగ్యక
चमकता हुआ सितारा बनाने वाले हैं అవినాశి భాగ్యం యొక్క మెరుపుతో కూడుకున్నటువంటి అవినాశి భాగ్యం యొక్క మెరుపుతో కూడుకున్నటువంటి నక్షత్రాన్ని తయారు చేసేటటువంటి వారు అవినాశి భాగ్యం యొక్క మెరుపుతో కూడుకున్నటువంటి నక్షత్రాన్ని తయారు చేసేటటువంటి వారు इसलिए सब आपके पास ही अंजलि लेने आएंगे అందుకే మీ దగ్గరికి అందరూ అంజలిని తీసుకోవటానికి వస్తారు అందుకే మీ దగ్గరికి అందరూ అంజలి తీసుకోవటానికి వస్తారు అంజలి అంటే ఏది కావాలో అది ప్రాప్తించుకోవటానికి మీ దగ్గరికి వస్తారు దోసులతో వస్తారు स्लोगन बेहद की वैराग्य वृत्ति का वायुमंडल हो तो सहयोगी सहजयोगी बन जाएंगे అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాతావరణం ఉన్నట్లయితే స్లోగన్ అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉన్నట్లయితే అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాతావరణం ఉన్నట్లయితే सहयोगी सहजयोगीगा అవుతారు సహయోగి సహజయోగిగా అవుతారు అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాతావరణం ఉన్నట్లయితే సహయోగి సహజయోగిగా అవుతారు అవ్యక్త ఇశారా పాయింట్ మూడో పాయింట్ जैसे कर्म स्वतः ही चलते रहते हैं कर्मेंद्रियों को नेचुरल अभ्यास है बाबा अंటున్నారు ఎలా అయితే కర్మేంద్రియానికి సహసిద్ధమైన అభ్యాసం ఉంది దాని కారణంగా కర్మ స్వతహాగా నడుస్తూ ఉంటుంది ऐसे ही बुद्धि को याद का नेचुरल अभ्यास होना चाहिए అదే విధంగా మన బుద్ధికి నేచురల్ గా స్మృతి యొక్క అభ్యాసం అనేది ఉండాలి ఎలా అయితే కర్మ స్వతహాగా నడుస్తూ ఉంటుంది ఎందుకంటే కర్మేంద్రియాలకి సహసిద్ధమైన అభ్యాసం అయిపోయింది అదే విధంగా బుద్ధికి కూడా స్మృతి యొక్క నేచురల్ అభ్యాసం అనేది ఉండాలి इन कर्मेंद्रियों का आदि अनादि अपना अपना कार्य है ఈ కర్మేంద్రియాలకు ఆది అనాది తన కార్యం అనేది ఉంది हाथ को हिलाना చేతులు కదపటం పాంగ్ को चलाने में మరియు పాదాలని నడిపించటంలో చేతుల్ని కదపటం మరియు పాదాలని నడిపించటంలో कोई मेहनत नहीं करनी पड़ी ఎలాంటి శ్రమ ఉండదు ఏ శ్రమ ఉండదు ఉసి ప్రమాణ అదే విధంగా బ్రాహ్మణ జీవితానికి అదే ప్రమాణంగా బ్రాహ్మణ జీవితానికి మరియు ఈ సంగమయుగి జీవితంలో మరియు ఈ సంగమయుగి జీవితంలో बुद्धि का निजी कार्य व जन्म का कार्य है बाप को याद करना बुद्धि యొక్క నిజమైన కార్యం ఒరిజినల్ కార్యం మరియు జన్మ యొక్క కార్యం అదే విధంగా బుద్ధి యొక్క నిజీ కార్యం ఒరిజినల్ కార్యం మరియు జన్మ యొక్క కార్యం
बाप को याद कर, తండ్రిని స్మృతి చేయటం, తండ్రిని స్మృతి చేయటం. జీవన్ కా జో నిజీ కార్య హోతా హై, జీవితంలో ఏదైతే నిజమైనటువంటి ఒరిజినల్ కార్యం ఉంటుందో, జీవితం యొక్క ఏదైతే ఒరిజినల్ నిజమైన కార్యం ఉంటుందో, ఓ నేచురల్ और सहज ही होता है, అది సహజ సిద్ధంగా సహజంగా జరుగుతుంది, అది సహజ సిద్ధంగా సహజంగా జరుగుతుంది. तो आपने को కాబట్టి మీకు మీరు కాబట్టి మీకు మీరు సహజ కర్మయోగి అనుభవం, సహజమైన కర్మయోగిగా అనుభవం చేయండి. కాబట్టి మీకు మీరు సహజమైన కర్మయోగిగా అనుభవం చేయండి. శాంతి. బాబా ఏం చెప్పారు? ఇంకా చెప్తారు, సంపూర్ణ పావనం కావాలంటే కావాలి, దేహ సహితంగా అన్ని సంబంధాలని కూడా అంత దగ్గరగా అవ్వమంట, శరీరం కూడా గుర్తు రాకూడదు. శరీరాలు ఉన్నాయి, అప్పుడే మీరు ఏదైతే నేను మర్చిపోతున్నానని, బాబాని గుర్తు చేసుకోవాలని ఫీల్ అవుతున్నారా అని అడుగుతున్నారు బాబా. నిన్ను కూడా బాబా చెప్పారు కదా, పవిత్రంగా అవ్వటం అంటే ఇదే మీ తెలివి. మీరు తెలివైన వాళ్ళు అందరికన్నా. కారణం ఏంటంటే నేను పవిత్రంగా అవ్వాలన్న రియలైజేషన్ మీకు వచ్చింది కాబట్టి. ఇంకా పవిత్రమైన అపవిత్రమైన అనేది ఆత్మకే అంటున్నారు బాబా. నరుని నుండి నారాయణుడిగా అవ్వాలనుకుంటారు కానీ నరుని నుండి కృష్ణుడిగా అవ్వాలని, బ్రహ్మచర్యానికి చాలా విలువ ఉంది. ప్రిన్సెస్, అందుకే గాయనం కూడా ఏముంది, బెగ్గర్ టు ప్రిన్స్ అన్నారు. నారాయణ అన్నది యుగలు అవుతుంది కదా. పట్టుకోదు మిమ్మల్ని. దేహాభిమానిగా అయితేనే వికారాలు మిమ్మల్ని పట్టుకుంటాయి, కానీ ఆత్మాభిమానిగా అయితే వికారాలు మిమ్మల్ని పట్టుకోవు. పక్కడెంగినాయి. లేకపోతే లేదు. ఈ శరీరంలోకి వస్తేనే సావుకారిగానైనా అవుతుంది, నిరుపేదగానైనా అవుతుంది. తన కర్మల్ని ప్రాక్టికల్ లోకి తీసుకొచ్చేది ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే, లేకపోతే ఏటి లేదు. అందుకే ఇంకోటి కూడా చెప్పారు, సన్యాసులు చనిపోయేటప్పుడు వైకుంఠవాసులు అయ్యారు, స్వర్గవాసులు అయ్యారు అని అనరు. కేవలం ప్రవృత్తిలో ఉండే వాళ్ళకి అలా అంటారు. అదే చెప్పారు బాబా, జ్యోతి జ్యోతిలో కలిసిపోవాలి, లీనమైపోవాలి. ఎక్కువ దుఃఖం కలిగినప్పుడు అనుకుంటారు ఈ డ్రామా నుండి బయటకు వచ్చేయాలి, ఈ పాత్ర అభినయిస్తే కదా ఇవన్నీ, అందులో ఇందులో రాకుండా ఉంటే ఎగోలా ఉండదు అని అనుకుంటారు. కానీ అలా జరగదు, అందరూ ఇందులోకి రావాల్సిందే, చక్రంలోకి. శాంతి.
ज्योति सितारे तन से न्यारे, प्रभु के प्यारे आत्मा सितारे। ज्योति सितारे तन से न्यारे, प्रभु के प्यारे आत्मा सितारे। ज्योति सितारे। सर्व गुणों का पुंज है आत्मा, सर्व गुणों का पुंज है आत्मा। शक्ति भरे जिसमें परमात्मा, शक्ति भरे जिसमें परमात्मा। वो ही सभी के है जो सहारे, प्रभु के प्यारे आत्मा सितारे। ज्योति सितारे। हर एक नजर में जिनका ध्यान है, हर एक नजर में जिनका ध्यान है। बिंदु स्वरूप गुणों की खान है, बिंदु स्वरूप गुणों की खान है। कमले से है जो न्यारे प्यारे, प्रभु के प्यारे आत्मा सितारे। ज्योति सितारे तन से न्यारे, प्रभु के प्यारे आत्मा सितारे। प्रभु के प्यारे आत्मा सितारे।